ఇప్పుడు అంటే కాలేజీలో మీరు అధ్యాపకులుగా పనిచేయటం ఒక ఎత్తు అయితే, మీకుండేటటువంటి ఆసక్తి యాత్రలు చేయటము, తర్వాత ఫోటోగ్రఫీ, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ, అట్లానే ఇప్పుడు దారు శిల్పాలు, కాక్టస్లు పెంచడం, ఇట్లాంటి ఆసక్తులు ఎట్లా ఏర్పడ్డాయి? అక్కడ కాలేజీలో ఉండే క్యారెక్టర్ చెప్పాను, ఇండిపెండెంట్గా ఉండడానికి అవకాశం ఉండేది మాకు. మన టైంలో మనం డ్యూటీ చేసిన తర్వాత మిగిలిన టైం లీజర్ ఎక్కువ ఉంటుంది. టీచింగ్ జాబ్ కానీ లీజర్ ఎక్కువ ఉంటుంది. వెకేషన్స్ ఉంటాయి. వెకేషన్స్ మనకి ఆసక్తి, అభిరుచి, మనకున్న హాబీస్ డెవలప్ చేస్తాం. అసలు బేసిక్గా ఇంకా మూలాలు పోవాలంటే మనిషి సంచార జీవి అని ఖచ్చితంగా మేము బిలీవ్, ఇద్దరం, నేను నా భార్య ఇద్దరం నమ్ముతాం. సంచారం వల్లనే అసలు డెవలప్మెంట్ అనేది జరిగింది. సంచారం వల్లనే జ్ఞానం అనేది ఒక ప్లేస్ ఇంకో చోటకి పోయింది. అలా సంచారం లేకపోతే ఇది జరిగేదే కాదు అని అది మనిషికి. కానీ ఏమిటంటే అనేక కారణాల వల్ల మనం విధించుకున్న పరిమితుల వల్ల మనం అనేక కారణాలు మనమే చెప్పుకుని ఆ ట్రావెల్ని ఆపుకుంటాం తప్ప నిజానికి ఆ ట్రావెల్లో మనకి ఆ ఆనందం, ఆ తృప్తి, అది ముఖ్యంగా ఏంటంటే రాహుల్ సాంకృత్యాయన్ అంటే మాకు ఇద్దరికి చాలా చాలా రాహుల్ పుస్తకాలు అన్నీ చదివేశాను మేము. అలా ఉండలేము, కానీ ఆ స్ఫూర్తి అనమాట అది. అందువల్లనే దాదాపు 40 ఏళ్ళు ఇద్దరం అవకాశం దొరికినప్పుడల్లా, వెకేషన్ వచ్చినప్పుడల్లా ఎటు పోవడం. ఎక్కువగా హిమాలయాస్ ఊరికే లాగుతుండేవి. మౌంటైన్ కాలింగ్ అని ఇంగ్లీష్లో అంటూ ఉంటాం. హిమాలయాస్ ఎన్నిసార్లు వెళ్ళారు? లెక్కలేరు. ఎందుకంటున్నానంటే 10, 20, 30 దాటిపోయాయి. ఎందుకు ఇన్నిసార్లు పోయారంటే పోయినప్పుడల్లా కొత్తగా అనిపిస్తుంది. హిమాలయస్ ఈ మూల నుంచి ఆ మూల వరకు చాలా హిమాలయాస్, చాలా హిమాలయాస్ అంటే ఏ ప్రాంతాల్లో హిమాలయ చూసారు మీరు? లెఫ్ట్ నుంచి మొదలుపెట్టి రైట్ వరకు అన్ని ఏరియాస్ చాలా డీప్గా వెళ్ళాం. హిమాచల్ ప్రదేశ్ లోపల సిమ్లా కాదు, సిమ్లా పక్క పెట్టండి, కుల్లు మనాలి ఇవి కావు. అక్కడి నుంచి ఒక ట్రైబల్ వాయేజ్ అని ఒకటి ఉంది హిమాలయస్ డీప్గా. 21 days మీరు ట్రైబల్ వాయేజ్లో ట్రావెల్ చేయొచ్చు. చేస్తే హిమాలయస్ చాలా దగ్గరగా 10-20 ఇళ్ళు మాత్రమే ఉన్న చాలా మనకి గ్రామాలు కనబడతాయి, కుగ్రామాలు కనబడతాయి. వాటికి కూడా కొన్ని నెలలు మాత్రమే వాటికి యాక్సెస్ ఉంటుంది. తర్వాత మంచుతో కప్పడిపోతాయి, వాటికి యాక్సెస్ ఉండదు. అలాంటి సీజన్ చూసుకొని అవి అక్కడ అవి ట్రావెల్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అట్లా హిమాలయాస్, అట్లానే గంగోత్రి. వెళ్ళిన ప్రతిసారి ఏం కొత్తగా అనిపిస్తుంది? హిమాలయాలే కొత్తదనం. అదే మీరు అన్నారు హిమాలయాలు పిలుస్తున్నాయని, కానీ ప్రతిసారి ఒక కొత్తదనం అన్నారు కదా. ఎట్లాంటి కొత్తదనం? ఏదనం అంటే మనుషులు కొత్త కనబడుతూ ఉంటారు. తర్వాత అక్కడ బుద్ధిజం ఎక్కువ హిమాలయాస్ లోపల. ఆ బుద్ధిజం అనేది సరిగ్గా కొన్ని బుద్ధ జయంతి అప్పుడు అయితే వేరే టైం లోపల అక్కడ ఫెస్టివల్స్ అవుతుంటాయి. ఆ ఫెస్టివల్స్ చూడడానికి వెళ్ళి లేకపోతే ఆ మనుషులతోటి మాట్లాడి, మనం ముఖ్యంగా ఏంటంటే మనం వాళ్ళతో పోయి మాట్లాడుతుంటే అసలు ప్రపంచంలో ఎంత మనుషులు మనం చూస్తే మన ఏంటి అని మనకు అర్థమవుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ ఇంట్లో కూర్చొని మనం మన గురించి ఎంతైనా ఊహించుకోవచ్చు, కానీ బయటికి వెళ్ళి ఎక్స్పోజ్ అవుతుంటే అసలేమిటి అనేది మన అది మనుషులకి ఎంతెంత గొప్పవాళ్ళు మామూలుగా కనబడతారు మనకి, కానీ ఎంతో గొప్పవాళ్ళు బోల్డ్ మంది మనకు అట్లా కనబడతారు. అట్లా అంటే ప్రతి సీజన్లోనూ కొత్తదనం ఉంటుందా, లేకపోతే ఒకటే సీజన్లో వెళ్ళేవాళ్ళ మీరు? అంటే ఒక 6 నెలలు మాత్రమే హిమాలయాస్కి డీప్ పోవడానికి అవకాశం ఉంటుంది. మీరు 6 నెలలు అవి మంచుతో కప్ప పోలేము, అవి సాధ్యం కాదు, అసలు పోలేము. వాళ్ళకి ఏమిటంటే అక్కడ ట్రైబల్స్కి, ఆ విలేజ్ ఉండే వాళ్ళకి ఏమైనా ఆరోగ్యపరమైన సంబంధాలు ఉంటే వాళ్ళకి హెలికాప్టర్ లిఫ్టింగ్ ఉంది. వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడన్నా
ఎక్కడ సిమ్లాను కుల్లు మనాలియో వచ్చేసాం. పైగా ఇంకోటి కూడా మాకేం అలవాటు ఏదైనా ఒక ఏరియా చూసుకుని తీర్థన్ వ్యాలీ అని ఒకటి ఉంది. కుల్లు నుంచి 50 కిలోమీటర్ల లోపల పోతే ఆ తీర్థన్ వ్యాలీ లోపల తీర్థన్ రివర్, అక్కడ చాలా తక్కువ మంది బీచర్స్ వస్తారు. అక్కడ పోయి నెల రోజులు ఉండిపోయాం మేము అక్కడే.